హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ టైం వీడియోకి అయితే చాలా బాగా అయితే రెస్పాండ్ అయితే వచ్చింది. చాలా బాగా అయితే సపోర్ట్ చేశారు. ఈ వీడియోకి కూడా అలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం అయితే నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేనైతే చేస్తారు. ఈరోజు టాపిక్ వచ్చేసి అక్క నీకు యూకే వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి చాలామంది అయితే నాకైతే మెసేజ్ చేశారు. ఎవరైతే యూకే రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీకు తెలిస్తే యూఎస్కి అయితే కొన్ని కాలేజెస్కి అప్లై చేసేటప్పుడు మనమైతే సమ్ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇలా అయితే ఇక్కడైతే అలాంటి అవసరం అయితే ఏం లేదు. మనకి ఎన్ని కాలేజెస్ అవసరమైతే మీరైతే అన్ని కాలేజెస్ అయితే అప్లై చేయొచ్చు. కన్సల్టెన్సీని అయితే కాంటాక్ట్ అవుతాం. వాళ్ళనైతే మనం అన్నీ క్లియర్గా అయితే అడగాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని కాలేజెస్తో టైఅప్ అయితే అయి ఉంటారు. వాళ్ళు చాలా వరకు ఆ 3, 4, 5 వరకే రికమెండేషన్స్ అయితే మనకైతే రికమెండ్ చేస్తారు. ఈ కాలేజెస్ అయితే బాగుంటాయి అవి ఇవని. అంటే వాళ్ళకి ఏదో కొంచెం టైఅప్ అయి ఉంటాయి. వాళ్ళకి ఏవో ఉంటాయి, కొంచెం మనీ అయితే ఏదో ఉంటుంది. అందుకని చెప్పి మనకి వాళ్ళకి అది అయ్యే చేస్తారు. మనం క్లియర్గా అయితే కనుక్కోవాలి మనకి ఏది స్కాలర్షిప్ వస్తుంది. మన ఐఎల్స్కి, మన ఇంటర్మీడియట్కి, ఇంగ్లీష్కి తగ్గట్టు మనకి ఏది ఎక్కువ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఏ కోర్స్ అయితే కావాలనుకుంటున్నామో అది మనమైతే అంతా క్లియర్గా అయితే తెలుసుకోవాలి. నా కాలేజ్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ అయితే £8,000 అంటే £8,000 అంటే ఐఎన్ఆర్లో 10 lakhs ఏమో నేనైతే ఇక్కడికి వచ్చాక కట్టాను. తర్వాత నాకైతే సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ అయితే ఉంది. స్కాలర్షిప్ అండ్ ఇంటర్న్షిప్ ఇయర్ సెకండ్ ఇయర్. ఆ సెకండ్ ఇయర్ 6,000 సంథింగ్ స్కాలర్షిప్ పోగా 6,000 అయితే రిమైనింగ్ అయితే ఉండింది. అది నేను ఇక్కడికి వచ్చాక పార్ట్ టైం చేసుకుంటూ ఆ 6,000 అయితే నేనైతే పే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టీబీ టెస్ట్. అంతా అయిపోయాక మనకి క్యాష్ అంతా రిలీజ్ చేసిన తర్వాత మనమైతే టీబీ టెస్ట్ అయితే చేయించుకోవాలి. నేను అప్పుడు మా అన్న వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని బెంగళూరులో. ఇంకా బెంగళూరులోనే అపార్ట్మెంట్ బుక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళి టీబీ టెస్ట్ అయితే చేయించుకున్నాను. నాకు వచ్చేసి 1,500 to 2,000 వరకు అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకైతే కోర్స్కి తగ్గట్టు 1 year కోర్స్ అయితే 1 year కోర్స్కి తగ్గట్టు చూపించాలి. 2 years కోర్స్ నాది వచ్చేసి 2 years కోర్స్. నేనైతే 22 lakhs వరకు అయితే నా అకౌంట్లో అయితే చూపించాను. నెక్స్ట్ వచ్చేసి వీసా డ్రాప్ చేయాలి. ఆ వీసా వచ్చేసి మనకైతే 3 types అయితే ఉంటాయి. స్టాండర్డ్ వీసా, ప్రయారిటీ వీసా, సూపర్ ప్రయారిటీ వీసా. నేనైతే స్టాండర్డ్ వీసా అయితే వేసుకున్నాను. నాకైతే చాలా టైం ఉండింది, 1 month అయితే టైం ఉంది. అందుకని చెప్పి నేనైతే స్టాండర్డ్ వీసా అయితే వేసుకున్నాను. స్టాండర్డ్ వీసా వచ్చేసి 35,000 అయితే నాకైతే అయింది నేను వచ్చినప్పుడు. ఈ వీసాస్ వచ్చేసి 3 types ఉంటాయి కదా. అవి వచ్చేసి స్టాండర్డ్ వీసా అంటే మనకి 1 month టైం ఉంటుంది. మినిమం 1 monthలో వస్తుంది. సూపర్ ప్రయారిటీ వీసా వచ్చేసి ప్రయారిటీ వీసా అంటే 1 week. సూపర్ ప్రయారిటీ వీసా వచ్చేసి 3 days సంథింగ్. ఆ 3 daysలో అయితే వస్తుంది. స్టాండర్డ్ వీసా వచ్చేసి 35,000 అయితే అవుతుంది. ప్రయారిటీ వీసా వచ్చేసి 50,000 అయితే ఉంటుంది. సూపర్ ప్రయారిటీ వచ్చేసి 1 lakh వరకు అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా చాలా కాస్ట్ అయితే వెళ్ళిపోయాయి. తర్వాత వచ్చేసి ఐహెచ్ఎస్ వచ్చేసి నాకైతే 1,45,000 వరకు అయితే అయింది. 1,45,000 ఎందుకైతే పే చేస్తామంటే మనం 2 years యూకేలో అయితే ఉంటాం కాబట్టి మనకు వచ్చేసి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లం అయినా ఆ 2 yearsలో వీళ్ళైతే మనల్ని అయితే చూసుకుంటారు. దానికి వచ్చేసి 1,45,000 వీసా, టీబీ టెస్ట్ సంథింగ్ అన్నీ కలిపి నాకు వచ్చేసి 2 lakhs వరకు అయితే వీసా అయితే అయింది. ఫ్లైట్ టికెట్ వచ్చేసి 1 month బిఫోర్ బుక్ చేసుకున్నామంటే మనకైతే చాలా తక్కువ ప్రైసెస్కే వస్తాయి. నాకైతే టైం లేదు, ఒక 20 days ఏమో టైం ఉంది. నేను వచ్చేసి వీసా వచ్చాకే నేనైతే బుక్ చేసుకున్నాను. కొంతమంది వచ్చేసి వీసా రాకముందే బుక్ చేసుకొని వీసా రాక మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇదంతా వద్దని చెప్పేసి నేనైతే వీసా వచ్చాకే నేనైతే టికెట్ అయితే చేసుకున్నాను.
నాకొచ్చేసి 55,000 to 60,000 అయితే పడింది. నేనైతే బిజినెస్ క్లాస్‌లో అయితే బుక్ చేసుకోలేదండి. ఎకనామీలోనే బుక్ చేసుకున్నాను. నాకొచ్చేసి 60,000 వరకు అయితే వచ్చేసింది. షాపింగ్ మనం యూకే వెళ్తున్నాం అని చెప్పేసి చాలా హడావిడిగా అన్ని బ్రాండ్సే కొనుక్కోవాలి నాలాగా. నేనొచ్చేసి షూసు, ట్రాలీసు, జీన్సెస్ ప్రతి ఒక్కటి అన్నీ ఇండియాలో అయితే తీసుకున్నాను. లెవిస్‌లో వీటిలో అన్నిట్లో అయితే తీసుకున్నాను. ఆ జీన్సెస్ వచ్చేసి నాకైతే అన్నీ అయితే నేను అసలు ఏమి యూజ్ చేయట్లేదు. అన్నీ వేస్ట్. అన్నీ ఇక్కడికొచ్చాక మళ్ళీ అన్నీ కొనుక్కుంటా మనం. ఇంకోటొచ్చేసి నాకొచ్చేసి ట్రాలీస్‌కొచ్చేసి నాకు ఇండియాలో 10,000 వరకైతే అయింది. ఇంకా కిచెన్‌కి సంబంధించిందైతే మనం తీసుకొచ్చుకోవచ్చు. అదొకటొచ్చేసి బెస్ట్ యూజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా క్లాత్స్ అంటావా? క్లాత్స్ ఇక్కడికొచ్చాక మనమైతే అవేమి యూజ్ చేయము. మనం ఇక్కడికొచ్చాక మళ్ళీ అన్నీ కొత్తయయితే కొనుక్కోవాలనుకుంటాం. నన్నొచ్చేసి అడిగితే మనమైతే కిచెన్‌కి సంబంధించినవి మాత్రమే తెచ్చుకోవడం బెటర్. ఇంకా రిమైనింగ్ అన్నీ ఇక్కడైతే మనకైతే దొరుకుతాయి. సో నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైతే యూకే వస్తున్నారో వాళ్ళైతే బట్టలకి వీటికి అన్నెసెసరీ థింగ్స్‌కి అయితే ఎక్కువైతే ఖర్చు పెట్టకండి. ఎందుకంటే మీకు తర్వాత అర్థమవుతుంది ఇక్కడికొచ్చాక ఎందుకు అవన్నీ అనవసరపు ఖర్చులు పెట్టామా అని చెప్పి మనీ అయితే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం యూకే వచ్చేటప్పుడు ఎవరైతే ఏ కన్సల్టెన్సీతో మీరైతే వస్తారో వాళ్ళనైతే ప్రతి ఒక్కటి డిస్కౌంట్, స్కాలర్షిప్ అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకొని అయితే రండి. వచ్చాక మనకి సెకండ్ ఇయర్కి ఇన్స్టాల్మెంట్ వైస్గా మనకైతే పే చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. అన్ని యూనివర్సిటీస్ ఇలా అయితే ఉండవు. కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఇలా అయితే ఉంటాయి. మనం అందుకే అన్నీ క్లియర్గా తెలుసుకొని డిస్కౌంట్స్, స్కాలర్షిప్, ఇన్స్టాల్మెంట్స్ సెకండ్ ఇయర్కి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడకుండా అన్నీ క్లియర్గా తెలుసుకొని ఇక్కడికి రావడం చాలా బెటర్. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరైతే కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియో అయితే చేస్తాను.